అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించి ప్లే లిస్ట్ ఇది. ఇందులో మీకు స్వామి వివేకానంద స్పీచ్ కానివ్వండి, ఏపీజే అబ్దుల్ కలాం గారి 'మై విజన్ ఫర్ ఇండియా' కానివ్వండి, అలానే సావిత్రిబాయి పూలే గారి 'ద ఫస్ట్ ఉమెన్ టీచర్ ఆఫ్ ఇండియా' అండ్ సింపుల్‌గా ఉన్నటువంటి మీకు ఎస్సేస్ ఏవైతే ఉన్నాయో, ఏ ప్రశ్నకైనా రాయగలిగేటటువంటి విధంగా రూపొందించబడినటువంటి ఎస్సే అయితే మీకు అవైలబుల్‌గా ఉంటుంది. సమ్మరీ అండ్ నోట్స్ అనేది. ఇప్పుడు ఈ వీడియోలో మనం అబ్దుల్ కలాం గారి యొక్క టోటల్ స్పీచ్ అనేది వినబోతున్నాం. మీకు గనక ఇది యాక్చువల్‌గా మనం చెప్పుకున్నటువంటి ఏవైతే సమ్మరీస్ ఉన్నాయో కావాలి అనుకుంటే సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు చూపించినటువంటి ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మీరు గనక మొబైల్‌లో చూస్తుంటే ఐకార్డ్స్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. వాటిని క్లిక్ చేసి కూడా మొత్తం మీరు చూడొచ్చు. లేదా వీడియో చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. అక్కడి నుంచి కూడా టోటల్ యాక్సెస్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్ ఈ వీడియో టైటిల్ ఉంటుంది కదా! ఆ టైటిల్‌ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా టోటల్ అన్నీ కూడా మీకు యాక్సెస్ అయితే అవుతాయి. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగితే టోటల్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీజే అబ్దుల్ కలాం గారి 'మై విజన్ ఫర్ ఇండియా' ఇది స్పీచ్ ఎక్కడిచ్చారంటే ఐఐటీ హైదరాబాద్‌లో 2011లో ఇవ్వడం జరిగింది. 25 మే 2011న ఐఐటీ హైదరాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో తెలంగాణలో ఇవ్వడం అయితే జరిగింది. స్పీచ్‌లో ఆయన చెప్పింది ఏందంటే, ఐ హావ్ 3 విజన్స్ ఫర్ ఇండియా. 3 డ్రీమ్స్ ఉన్నాయి. విజన్ 3 డ్రీమ్స్ ఉన్నాయి. ఆయన కలలున్నాయి. నెరవేర్చాల్సింది. ఇన్ 3000 ఇయర్స్ ఆఫ్ అవర్ హిస్టరీ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ వరల్డ్ హావ్ కమ్ అండ్ ఇన్వేడెడ్ us. 3000 సంవత్సరాలని పరిగణలోకి తీసుకుంటే చాలామంది భారతదేశానికి వచ్చి ఇక్కడ దాడి చేసి ఆక్రమించుకున్నారు భారతదేశాన్ని. ఇన్వేడెడ్ us, క్యాప్చర్డ్ అవర్ ల్యాండ్స్, కాంక్వర్డ్ అవర్ మైండ్స్. అయితే వాళ్ళు చేసిందేంటి? దాడి చేశారు, ఆక్రమించుకున్నారు మన ల్యాండ్స్ ఇయన్నీ కూడా భూమిని ఆక్రమించుకున్నారు. అంతేకాదు మన మెదడుల్ని, మన మనసుల్ని కూడా వాళ్ళు గెలిచారు. మన మెదడుల్ని గెలిచారు ముఖ్యంగా. ఫ్రమ్ అలెగ్జాండర్ ఆన్వర్డ్స్ ద గ్రీక్స్, ద టర్క్స్, మొఘల్స్, పోర్చుగీస్, బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ అండ్ లూటెడ్ us. అందరూ వచ్చి ఏం చేశారంటే మనల్ని దోచుకొని తిన్నారు. టుక్ ఓవర్ వాట్ వాజ్ అవర్స్. మనకి సంబంధించింది ఏదైతే ఉందో అదంతా కూడా లాగేసుకున్నారు. ఎట్ వీ హ్యావ్ నాట్ డన్ దిస్ టు ఎనీ అదర్ నేషన్. అలా అని మనం ఎవరి మీద దాడి చేయాల, ఎవరిని ఆక్రమించుకోవాలా, ఎవరిని కూడా దాస్యత్వంలోకి నెట్టేలా. వీ హ్యావ్ నాట్ కాంకర్డ్ ఎనీవన్. ఎవ్వరి మీద కూడా దాడి చేయాలా, ఎవరిని ఆక్రమించుకోవాలా. వీ హ్యావ్ నాట్ గ్రాబ్డ్ దేర్ ల్యాండ్. వాళ్ళ భూముల్ని లాక్కోవాలా. దేర్ కల్చర్, వాళ్ళ యొక్క సాంస్కృతిక సంపద ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయాల. దేర్ హిస్టరీ, వారి చరిత్రను నాశనం చేయాల. అండ్ ట్రై టు ఎన్ఫోర్స్ అవర్ వే ఆఫ్ లైఫ్ ఆన్ దెమ్. మనం ఎలా జీవిస్తున్నాం అలానే జీవించాలని చెప్పేసి వాళ్ళ మీద మనం ఒత్తిడి చేయాల. ఎందుకు? ఎందుకంటే వి రెస్పెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్. మనం ఇతరుల యొక్క స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని గౌరవిస్తాం. దిస్ ఈజ్ వై ఫస్ట్ విజన్ ఈజ్ ఫ్రీడమ్. అందుకే స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది మొదటి కళ నాది. ఐ బిలీవ్ దట్ ఇండియా గాట్ ఇట్స్ ఫస్ట్ విజన్ ఆఫ్ దిస్ ఇన్ 1857. 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశంలోని భారతీయులకి ఈ కళ ఆనాడే కలిగింది. వెన్ వి స్టార్టెడ్ ద వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, మొట్టమొదటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని ఆ రోజున మనం స్టార్ట్ చేసాం. ఇట్ ఈస్ దిస్ ఫ్రీడమ్ దట్ వీ మస్ట్ ప్రొటెక్ట్ అండ్ నర్చర్ అండ్ బిల్డ్ ఆన్. ఏదైతే 1857 నుంచి పోరాడుతుంటే 1947 వరకు పోరాడుతూనే ఉన్నాం. స్టార్ట్ చేస్తే 1857 నుంచి 190 ఏళ్ళు ఏదైతే మనం సాధించుకున్నామో పోరాడి, దాన్ని కోల్పోవద్దు. దాన్ని ఏం చేస్తారంటే కాపాడుకోండి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఫ్రీ, మనం కనుక స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకపోతే నో వన్ విల్ రెస్పెక్ట్ us. ఎవరు కూడా మనల్ని గౌరవించరు. వీ హ్యావ్ 10% గ్రోత్ రేట్ ఇన్ మోస్ట్ ఏరియాస్. మనం ఏదైనా కానీ ఏ ఏరియా తీసుకున్న పావర్టీ రిడక్షన్ కానివ్వండి, లేకపోతే ఏదైతే సంపద పెరుగుతున్న ఇది కానివ్వండి, జీడిపి కానివ్వండి, ఏదైనా కానీ 10% చొప్పున మనం డబుల్ డిజిట్లో పెరుగుతున్నాం.
అవర్ పావర్టీ లెవెల్స్ ఆర్ ఫాలింగ్. మన పేదరిక ఏదైతే స్థాయి ఉందో తగ్గిపోతుంది. అవర్ అచీవ్మెంట్స్ ఆర్ బీయింగ్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ టుడే. అండ్ మన పురోగతి ఏదైతే ఉందో, సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచం యావత్తు గమనిస్తుంది. ఎట్ వీ ల్యాక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టు సీ అవర్ సెల్స్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్. కానీ ఇప్పటికీ కూడా మనకి ధైర్యం లేదు చెప్పుకోవడానికి. ఏమని? మనం స్వాతంత్రం సంపాదించుకొని ఇన్నాళ్ళైంది, అభివృద్ధి చెందిన దేశం అని చెప్పడానికి మన దగ్గర ధైర్యం లేదు. సెల్ఫ్ రిలయంట్. మనం సెల్ఫ్ రిలయంట్ అంటే మనల్ని మనం ఏదైనా ఉత్పత్తి చేసుకోగలం. సెల్ఫ్ అష్యూర్డ్. ఇజంట్ ఇట్ కరెక్ట్? మనం ఏం చెప్పలేం కదా, ఎవరి దగ్గర నేను నా కాళ్ళ మీద నిలబడ్డాను, నేను నిలబడగలను, నేను చేయగలను, మా దేశం అభివృద్ధి చెందిన దేశం అని ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేరు. కారణం ఏంది? అంతా ఆత్మస్థైర్యం లేదు. మై సెకండ్ విజన్ ఫర్ ఇండియా ఈజ్ డెవలప్మెంట్. రెండవది ఏంటంటే పురోగతి, అభివృద్ధి. ఫర్ 50 years వీ హ్యావ్ బీన్ ఏ డెవలపింగ్ నేషన్. 50 ఏళ్ళుగా మనం ఎట్లా ఉన్నాం? అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉన్నాం. మొదటిది ఏందండి? ఉన్న స్వేచ్ఛని కోల్పోకూడదు, ఉన్న స్వాతంత్రాన్ని కోల్పోకూడదు. రెండోది ఏంటి? అభివృద్ధి సాధించాలి. ఇదే విధంగా ఉంటే మరలా మన స్వేచ్ఛని కోల్పోతాం కాబట్టి అభివృద్ధిని సాధించాలి. డబుల్ డిజిట్లో ఉంది మనది, మనం చెప్పుకోగలగాలి, మనం సాధించాం, మనది అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకోవాలి. రెండోది డెవలప్మెంట్ కావాలి. ఫర్ 50 years వీ హ్యావ్ బీన్ డెవలపింగ్ నేషన్. 50 ఏళ్ళ నుంచి మనం ఏం చెప్తున్నాం? అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా చెప్తున్నాం. ఇట్ ఈస్ టైమ్ వీ సీ అవర్ సెల్స్ యాజ్ డెవలప్డ్ నేషన్. ఇప్పుడైనా మనం అభివృద్ధి చెందిన దేశంగా చూసుకోవాలి. వీఆర్ అమంగ్ టాప్ 5 నేషన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. జీడిపి లెక్కల ప్రకారంగా చూసుకుంటే మొదటి 5 స్థానాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం అభివృద్ధి చెందిన దేశమే. కానీ ఇప్పటికీ కూడా మనకు ధైర్యం చాలట్లా, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చెప్పుకుంటున్నాం. ఐ హ్యావ్ థర్డ్ విజన్. మూడవ డ్రీమ్ కూడా ఉంది, కల ఉంది. ఇండియా మస్ట్ స్టాండ్ అప్ టు ద వరల్డ్. భారతదేశం ప్రపంచ దేశాల మధ్య బలంగా నిలబడాలి, బలంగా నిలబడగలగాలి. ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచం ఏదైతే ఉందో వాటి మధ్యలో బలమైన దేశంగా నిలబడాలి. బికాస్ ఐ బిలీవ్ దట్ అన్లెస్ ఇండియా స్టాండ్స్ అప్ టు ద వరల్డ్, నో వన్ విల్ రెస్పెక్ట్ అస్. మనం బలమైన దేశంగా ఎదగాలండి. ఓన్లీ స్ట్రెంగ్త్ రెస్పెక్ట్ స్ట్రెంగ్త్. బలవంతుడు కేవలం బలమైన వాడినే గౌరవిస్తాడు, బలహీనుని కాదు. బలహీనుని తొక్కేయాలనుకుంటాడు. వీ మస్ట్ బి స్ట్రాంగ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ మిలిటరీ పవర్ బట్ ఆల్సో అన్ ఎకనామిక్ పవర్. మనం ఎలా ఉండాలండి? బలమైన దేశంగా ఉండాలి. బలమైన దేశంగా దేంట్లో ఉండాలి? ఆర్థికంగా. ఆర్థికంగా కాదు, ఎట్లా ఉండాలి అంటే మిలిటరీ పవర్గా కూడా. అంటే మిలిటరీని గట్టిగా టెక్నాలజీతో పరిపుష్టం చేసుకోవాలి, బలం పుంజుకోవాలి మనం. బోత్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మిలిటరీ పవర్ ఉండాలి అండ్ ఎకనామిక్ పవర్ ఉండాలి. అంటే మనల్ని మనం కాపాడుకోవాలి అండ్ మనం అభివృద్ధి చెందాలి. ఒకవేళ మిలిటరీ పవర్ లేకపోతే ఎవడో ఒకడు వచ్చేస్తాడు. ఎకనామిక్ పవర్ ఉంటేనే మనం మిలిటరీ పవర్ని పెంచుకోగలం. యాజ్ వెల్ యాజ్ రెండు కూడా రెండు చేతులు కలిపినట్టుగా ముందుకు వెళ్ళిపోవాలి. మై గుడ్ ఫార్చ్యూన్ వాస్ టు హ్యావ్ వర్క్ విత్ 3 గ్రేట్ మైండ్స్. నా అదృష్టం ఏంటి అనేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. ఏంటంటే ఒక 3 గొప్ప వాళ్ళతో పనిచేశా. ఆయన ఎవరంటే విక్రమ్ సారాభాయ్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారు, హూ సక్సీడెడ్ హిమ్, అండ్ డాక్టర్ బ్రహ్మప్రకాష్, ఆయన ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు. ఎవరెవరు? విక్రమ్ సారాభాయ్ గారు అండ్ సతీష్ ధావన్ గారు అండ్ బ్రహ్మప్రకాష్ గారు. ఈయన ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్ బ్రహ్మప్రకాష్ గారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంత గొప్ప వాళ్లతో ఈయన పని చేశాను అని చెప్పుకుంటున్నారనమాట. ఐ వాజ్ లక్కీ టు హ్యావ్ వర్క్ విత్ ఆల్ 3 ఆఫ్ దెమ్ క్లోజ్లీ అండ్ కన్సిడర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ లైఫ్. అసలు ఆయన ఏదైనా చెప్పుకోగలడు అనుకుంటే అదృష్టం అంటే ఈ 3 పని చేయడం. గొప్ప అవకాశం నాకు నా జీవితంలో లభించింది. అదేంటంటే సతీష్ ధావన్ గారితో, విక్రమ్ సారాభాయ్ గారితో, బ్రహ్మప్రకాష్ గారితో కలిసి పని చేయడం, క్లోజ్గా చూడగలడం. అండ్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ గివింగ్ దిస్ లెక్చర్. ఈ లెక్చర్ నేను హైదరాబాద్లో ఇస్తుండగా ఒక 14 ఏళ్ల అమ్మాయి
వెన్ ఏ 14-year గర్ల్ ఆస్క్డ్ మీ ఫర్ మై ఆటోగ్రాఫ్. ఓ 14 ఏళ్ల అమ్మాయి ఏం చేసిందంటే ఆటోగ్రాఫ్ ఇయ్యమని అడిగింది. ఐ ఆస్క్ హర్ వాట్ హర్ గోల్ ఇన్ లైఫ్ ఈజ్. ఏంటమ్మా నీ లక్ష్యం ఏంటి జీవితంలో అనేసి నేను ఆ పాపను అడిగాను. షీ రిప్లై, ఐ వాంట్ టు లివ్ ఇన్ ఏ డెవలప్డ్ ఇండియా. నేను అభివృద్ధి చెందిన దేశంలో నివసిద్దాం అనుకుంటున్నాను అనేసి ఆ పాప అంది. ఫర్ హర్ యూ అండ్ ఐ విల్ హ్యావ్ టు బిల్డ్ దిస్ డెవలప్డ్ ఇండియా. మనం ఏం చేయాలి? ఈ అభివృద్ధి చెందిన దేశాన్ని మనం తయారు చేయాలి. యూ మస్ట్ ప్రొక్లెయిమ్ ఇండియా ఈజ్ నాట్ అన్ అండర్ డెవలప్డ్ నేషన్, ఇట్ ఈస్ హైలీ డెవలప్డ్ నేషన్. గట్టిగా మనం చెప్పొచ్చు ఇప్పుడు. ఇది ఏమి అండర్ డెవలప్డ్ నేషన్ కాదు, అభివృద్ధి చెందని దేశం ఏం కాదు, అభివృద్ధి చెందిన దేశమే అని గట్టిగా చెప్పుకోవచ్చు. యూ సే దట్ అవర్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ఎఫిషియెంట్. మీరు అనొచ్చు మన ప్రభుత్వాలు సరైనగా పనిచేయట్లేదు, సరైనవి కావు అనేసి. యూ కెన్ సే దట్ అవర్ లాస్ ఆర్ టూ ఓల్డ్. మీరు అనొచ్చు మన చట్టాలన్నీ పాతవి అనేసి, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలనీ అనేసి. యూ సే దట్ మున్సిపాలిటీ డస్ నాట్ పికప్ ద గార్బేజ్. మీరు అనొచ్చు ఏమని, మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా చెత్త కూడా ఎత్తరండి, మనమే అభివృద్ధి చెందిన దేశం అండి అనేసి. యూ సే దట్ ఫోన్స్ డోంట్ వర్క్. మీరు అనొచ్చు ఫోన్లే సరిగ్గా పనిచేయవండి. ద రైల్వేస్ ఆర్ ఏ జోక్. రైల్వేలు అయితే ఇంకా టయానికి రావండి, అదొక జోక్ అండి అని మీరు అనొచ్చు. ద ఎయిర్లైన్ ఈజ్ ద వర్స్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే దరిద్రం అంతా కూడా మన ఎయిర్లైన్స్లోనే, విమానయానంలోనే ఉన్నాయండి అని అనొచ్చు. అండ్ మెయిల్స్ నెవర్ రీచ్ దేర్ డెస్టినేషన్. మీరు అనొచ్చు వేసిన ఉత్తరాలు ఏవి కూడా సమయానికి రావండి అని అనొచ్చు. యూ సే దట్ అవర్ కంట్రీ హ్యాస్ బీన్ ఫెడ్ టు డాగ్స్ అండ్ ఈజ్ అబ్సల్యూట్ పిట్స్. మీరు అనొచ్చు రకరకాలుగా అనొచ్చు. మీరు అనొచ్చు మన దేశం అంతా ఏంటంటే చెడిపోయిందండి, అందరు కరప్టెడ్ అండి, అందరూ కూడా అసలు అవినీతి పరులండి, అవినీతిలో ఉండిపోయింది. రోడ్లు చూడండి అసలు మొత్తం గుంతలమయం అండి, ఎక్కడ చూసినా కానీ ప్రాపర్గా లేదండి, అంతా అవినీతి పరులు తినేసి ఇలా ఎన్ని అనొచ్చు. యూ సే ఇలాంటివి చెప్తానే ఉంటారు. వాట్ డూ యూ డూ అబౌట్ ఇట్? కానీ దాని గురించి మీరేం చేస్తారు? డియర్ ఇండియన్స్, ఐఎమ్ ఎకోయింగ్. గట్టిగా చెప్తున్నాను నేను. ఏంటంటే జేఎఫ్ కెనడీ గారి మాటలు చెప్తున్నాను. ఆయన అమెరికన్స్కి చెప్పారు, నేను ఇండియన్స్కి చెప్తున్నా అవే మాటలు. ఆస్క్ వాట్ వీ కెన్ డూ ఫర్ ఇండియా. అడగండి మీరు భారతదేశానికి ఏం చేయగలరు. అండ్ డూ వాట్ హ్యాస్ టు బి డన్ టు మేక్ ఇండియా వాట్ అమెరికా అండ్ అదర్ వెస్ట్రన్ కంట్రీస్ ఆర్ టుడే. కాబట్టి మీరు ఏం చేయగలరు, ఓకే, మీరు భారతదేశానికి ఏం చేయగలరో అడగండి, అది చేయండి. అలానే చేశారు అమెరికా ఇలాంటి దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్కి ఆ ప్రజలు ఏం చేశారు, వాళ్ళంతటగా వాళ్ళుగా కొంత వాళ్ళు ప్రొవైడ్ చేశారు, దేశం కోసం పాటుపడ్డారు. అలానే మీరు పాటుపడండి. ఈనాడు వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కడున్నాయో అదే ప్లేస్లో భారతదేశాన్ని మీరు చూస్తారు. ఇదండి టోటల్గా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ సంగారెడ్డిలో ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఉందో అక్కడ ఆయన ఈ స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది 25 మే 2011. ఆయనకి 3 కళలు ఉన్నాయని, అందులో మొదటిది ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం. ఇది మనం తెచ్చుకోవడానికి 190 ఏళ్ళు కష్టపడ్డామని, 1857 నుంచి 1947 వరకు. ఇంత కష్టపడిన దాన్ని సులువుగా పోగొట్టుకోవద్దు, మీరు తెలియకుండా అనవసరంగా చేజార్చుకోవద్దు, చాలా ఇంపార్టెంట్ అండి అనేసి చెప్పడం జరిగింది స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించి. తర్వాత డెవలప్మెంట్, అభివృద్ధి. భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని నమ్మండి. అభివృద్ధి చెందాలి, ఇంకా చెందాలి. ఎట్లా చెందాలి? ఫైనాన్షియల్, ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి, అలానే మిలిటరీ డెవలప్మెంట్ అనేది జరగాలి. ఈ రెండు కూడా పటిష్టంగా ఉంటేనే మనం బలమైన దేశాలతో ధీటుగా నిలబడగలం, లేకపోతే మనం తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. మొదటి కళ వచ్చేసి ఫ్రీడమ్ కాగా, రెండో కళ వచ్చేసి ఆయనది డెవలప్మెంట్. ఇక తర్వాత మూడోది స్ట్రెంగ్త్, అభివృద్ధి ఉండాలి. వేటిలో ఉండాలి? ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ డెవలప్మెంట్ రెండోది. మొదటిది ఫ్రీడమ్, మూడోది స్ట్రెంగ్త్. బలవంతుడు బలమైన వాడికే ఏం చేస్తాడు? గౌరవిస్తాడు. మనం గౌరవం పొందాలి అంటే బలంగా ఉండాలి. మీరు గనక ఏ విషయంలో బలహీనులైతే ఎవరు కూడా బలహీనతను ఆశా చేసుకొని ఏదో చేయాలనుకుంటారు, లబ్ధి పొందుదాం అనుకుంటారు. కాబట్టి భారతదేశం బలమైన దేశంగా ఉండాలి, స్వేచ్ఛ స్వాతంత్రాలతో మొదటిగా ఉండాలి. అయితే రెండవది వచ్చేసి అభివృద్ధి ఉండాలి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉండాలి. అలానే తర్వాత మనకి మిలిటరీ డెవలప్మెంట్ అనేది
ఉండాలి. ఆ తర్వాత మూడోది స్ట్రెంగ్త్, బలం అనేది ఉండాలి. ఈ 3 విషయాలు చెప్పడం జరిగింది. ఒక 14 ఏళ్ల అమ్మాయి అడిగినప్పుడు, నేను అభివృద్ధి చెందిన దేశంలో ఉండాలనుకుంటున్నాను. అలా భారతదేశం తయారవ్వాలి అనుకుంటున్నాను అన్నప్పుడు, ఆయన చెప్పిన విషయం ఏందంటే ముందుగానే చెప్పాడు. గట్టిగా మీరు అనొచ్చు. ఏందంటే జీడీపీలు చూసుకుంటే 5లోనే ఉంది ర్యాంకుల్లో. కాబట్టి మనది అభివృద్ధి చెందిన దేశంగానే చెప్పుకోవచ్చు. అయితే మీరు అడగండి, నేను భారతదేశానికి ఏం చేయగలనని. అది చేయండి. అంతే తప్ప, ఓహ్! ఇది బాగోలేదు, చెత్త ఎత్తట్లేదు, రోడ్లన్నీ కుంటలే, అందరూ కూడా అవినీతి పరులే, రాజకీయ నాయకులంతా ఇయన్నీ వద్దు. మనం ఏం చేయగలమో చేయండి. ఒకనాటికి భారతదేశం ఈ రోజున అమెరికా ఎలాంటి ప్లేస్‌లో ఉందో, అలాంటి ప్లేస్‌లో భారతదేశం అనేది ఉంటుంది అనేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. టోటల్‌గా ఇదండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. మిగతాయి మీరు చూసినట్లయితే అదిగోండి చక్కగా మీకు రూపొందించబడి ఉన్నాయి ప్లే లిస్ట్. లింక్ అని గనక మీరు అడిగినట్లయితే మీకు ఆహ్, ఏదైతే కామెంట్ సెక్షన్‌లో మీకు రిప్లైగా ఆ ప్లే లిస్ట్ లింక్ పంపించడం జరుగుతుంది. కేవలం అరగంటలోనే పూర్తి సిలబస్‌ని మీరు కంప్లీట్ చేయొచ్చు. థాంక్స్ ఎ లాట్.